దశరథుడు సూర్యవంశ ప్రముఖులలో ఒకడు దశరథ మహారాజు. ఈయన అజమహారాజు కుమారుడు. 10 రథాలను ఒకేసారి అదుపులో ఉంచగలిగిన ప్రతిభాశాలి. కోసల దేశాన్ని ప్రజానురంజకంగా పరిపాలించాడు. పుత్ర కామేష్టి యాగాన్ని ఆచరించి యజ్ఞ పురుషుడు ఇచ్చిన దివ్య పాయసం వలన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను కుమారులుగా పొందిన ధన్య పురుషుడు. దేవాసుర సంగ్రామంలో దేవతల పక్షాన పోరాడి విజయం సాధించిన అసహాయ సూర్యుడు. రామునిపై ప్రేమానురాగాలు మెండుగా గలవాడు. కైకకు ఇచ్చిన వరాలకు కట్టుబడి శ్రీరాముని వనవాసేశంలో అడ్డు చెప్పలేక నిస్సహాయుడిగా ఉండిపోయిన సత్యవాక్య పరిపాలకుడు. పుత్ర వియోగాన్ని భరించలేక దిగులుతో కుమిలిపోయి అసువులు బాసిన విధి వంచితుడు, శాపగ్రస్తుడు. సీత మిథిలా నగరమైన జనక మహారాజుకు భగవంతుని అనుగ్రహంతో నాగటి చాలులో స్వర్ణ పేటికిలో లభించిన దైవాంశ సంభూతురాలు సీత. ఈమె భూమాత పుత్రికగా పేరొందింది. వైదేహి, జానకి, మైథిలి మొదలగు పేర్లతో ప్రసిద్ధి చెందిన స్త్రీ సీత. శివధనుర్భంగం చేసిన శ్రీరాముడిని స్వయంవరంలో భర్తగా పొందిన అదృష్టవంతురాలు. కష్ట సుఖాలలో భర్త తోడిదే భార్యకు లోకమని, అదే శుభప్రదమని సుఖప్రదమని చాటి శ్రీరామునితో వనవాసానికి వచ్చిన ఆదర్శ గృహిణి సీత. తనను అపహరించవచ్చిన రావణునితో, నన్ను అపహరించి నీ చావును నీవే కొని తెచ్చుకోవద్దు అని హెచ్చరించిన ధైర్యవంతురాలు సీత. రావణుని చెరలో రాక్షస స్త్రీల నడుమ ఎన్నో కష్టాలు భరిస్తూ అనుక్షణం శ్రీరాముని రాక కోసం నిరీక్షించిన దృఢ చిత్తురాలు సీత. తన శీల సంపదను లోకానికి చాటి చెప్పడానికి అగ్ని ప్రవేశం చేసి సాక్షాత్తు అగ్నిదేవునిచే శ్రీరామునికి తెచ్చి ఇవ్వబడిన పరమ సాధ్వి సీత. మహిళా లోకానికి, భారతీయ సంస్కృతికి, వివాహ వ్యవస్థ పటుత్వానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన అగ్ని పునీత సీత. లక్ష్మణుడు దశరథుని యజ్ఞ పురుషుని అనుగ్రహం వలన సుమిత్రయందు జన్మించిన కుమారుడు లక్ష్మణుడు. అన్నయ్యైన శ్రీరాముని పట్ల అంతులేని ప్రేమాభిమానాలు కలవాడు. ఆవేశపరుడు. శ్రీరాముని వనవాస విషయంలో అన్నను అనుసరించి వచ్చిన ఆదర్శ సోదరుడు లక్ష్మణుడు. శ్రీరాముని సేవాభాగ్యమందు త్రిలోకాధిపత్యం కూడా అల్పమైనదని పలికిన ఉత్తముడు. శ్రీరాముడు తన ఆరో ప్రాణమని అభిమానించిన అనుంగు తమ్ముడు. సీతాదేవిని మాతృ సమానురాలుగా భావించిన, నిత్యం పాదాభివందనం చేసిన సద్గుణ సంపన్నుడు. రావణ కుంభకర్ణ మేఘనాథులను యుద్ధంలో అలా ఓకగా ఎదుర్కొన్న వీరాధివీరుడు. ఇంద్రజిత్తు తలబెట్టిన నికుంభిల అభిచార హోమాన్ని భగ్నం గావించిన కార్యసాధకుడు. అహర్నిశలు అన్న వదినల సేవలో తరించి ప్రపంచంలోనే సోదర ప్రేమకు ఆదర్శప్రాయుడైన మహనీయుడు లక్ష్మణుడు. విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు సూర్యవంశమునకు చెందిన రాజు. అసలు పేరు విశ్వరథకుడు. వశిష్ఠుని గోవుని కోరి దాని కోసం పోరాడి ఓడినవాడు. క్షాత్రత్వం కన్నా ఋషిత్వమే మిన్న అని గ్రహించి రాజర్షిగా, మహర్షిగా పేరుగాంచి బ్రహ్మర్షి అయ్యాడు. మహా తపశక్తి సంపన్నుడు. సృష్టికి ప్రతి సృష్టి గావించిన పరబ్రహ్మ. దుష్ట రాక్షస సంహారానికి శ్రీరాముడు సమర్థుడని భావించి దశరథుడిని ఒప్పించి రామలక్ష్మణులను తన వెంట అరణ్యానికి తీసుకువెళ్లి కార్యాన్ని సాధించిన కార్యశీలి. ఉత్తముడైన గురువు ఉంటే ఎలా ఉంటుందో నిరూపించినవాడు. రామలక్ష్మణులను అనుగ్రహించి బల అతిబల విద్యలను ప్రదానం చేసి కోదండమనే ధనస్సును, అక్షయ తునీరాలను అందించాడు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని ప్రధాన పాత్ర విశ్వామిత్ర. భరతుడు. రామాయణంలో భరతుడు సర్వశ్రేష్ఠుడు. భరతుని మనసు కల్మషం లేనిది.
సోదరుడైన శ్రీరామునిపై అమిత ప్రేమ భక్తి కలిగినవాడు. తాను లేని సమయంలో శ్రీరాముడిని అరణ్యవాసానికి పంపిన తల్లిని దూషించి తన నిస్వార్థతను నిరూపించుకున్నాడు. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిన తరువాత తాను కూడా నారచీరలు ధరించి శ్రీరామును వెతుకుతూ అరణ్యానికి వెళ్ళాడు. శ్రీరామునిపై గల భక్తి విశ్వాసాలతో సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడిన మహనీయుడు భరతుడు శ్రీరాముని కలిసి తన తల్లి చేసిన తప్పును మన్నించమని, రాజ్యానికి శ్రీరాముని తిరిగి రమ్మని ఎంతగానో బ్రతిమలాడిన ఆదర్శ సోదరుడు. శ్రీరాముడు నిరాకరించడంతో రాముని పాదుకలతో రాజ్యపాలన చేస్తానని చెప్పి రాజ్యానికి తిరిగి వచ్చి శ్రీరామ పాదుక పట్టాభిషేకం చేసిన త్యాగశీలి. తన అన్న తిరిగి వచ్చేంత వరకు భరతుడు కూడా అరణ్యవాసం చేసి తనరు రాజ్యకాంక్ష లేదని నిరూపించుకున్నాడు. 14 సంవత్సరాల తరువాత అన్న దర్శనం కాకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని ప్రతినబూని శ్రీరాముని ఆజ్ఞను తన దీక్షను పాటించిన మహనీయుడు భరతుడు. కైక కేకయ దేశపు ఆడపడుచు, దశరథుని ముగ్గురి భార్యలలో కడపటి భార్య. దేవాసుర సంగ్రామంలో దశరథునికి ఎంతో సహాయం చేసి వరాలు పొందిన వీరవనిత. శ్రీరాముని పట్ల అమితమైన ప్రేమానురాగాలు కలది. మందర దుర్బాధలకు లొంగిపోయి మనసు మార్చుకుని శ్రీరాముడిని 14 ఏళ్లు వనవాసానికి పంపమని, భరతునికి పట్టాభిషేకం జరపమని దశరథుడిని కోరిన కఠిన చిత్తురాలు. చెప్పుడు మాటలు వినే స్వభావం కలది. కావున మందర దుర్బోధలకు ఆకర్షితురాలై శ్రీరామ వనవాసానికి కారణభూతురాలైంది. పరోక్షంగా దశరథుని మరణానికి కూడా కారణమైన నిలిచి ఉన్న పాత్ర కైక. శ్రీరాముని వనవాస సందర్భంలో కుమారునిచే నిందించబడింది. భరతుడు నిందించడంతో తల్లడిల్లిన మాతృమూర్తి కైక. తాను చేసిన తప్పుకు కుమిలిపోయిన స్త్రీమూర్తి కైక. మంధర రామాయణాన్ని ఒక మలుపు తిప్పిన ప్రధాన పాత్ర మంధర. ఈమె కైకేయి పుట్టింటి నుంచి వచ్చిన అరణపు దాసి. కైకేయి సుఖంగా ఉండాలని కోరుకున్న విశ్వాసం కల దాసి. శ్రీరామ వనవాసానికి ప్రధాన కారకురాలు. శ్రీరామ పట్టాభిషేకాన్ని విని ఎంతో సంతోషించి తనకు బహుమతి ఇచ్చిన కైకేయిని కూడా తన మాటలతో లొంగ తీసుకుని కైక మనస్సును మార్చిన దుష్టురాలు. తన రాణి కుమారుడైన భరతుడు రాజు కావాలని ఆశించిన స్వార్థపరురాలు. తన యజమాని మాత్రమే బాగుండాలని పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన దుష్ట పాత్ర. స్వతహాగా మంచిదైన కైకేయికి కూడా తన మాటలతో మార్చిన మాటకారి. యజమాని పట్ల మాత్రం పూర్తి విశ్వాసంగా ప్రవర్తించే నైజం కలది. శ్రీరాముడు అడవుల పాలవడానికి, సీతాలక్ష్మణులతో పాటు అనేక క్లేశాలు అనుభవించడానికి, ప్రత్యక్షంగా రావణ సంహారానికి పరోక్షంగా దోహదపడిన పాత్ర మందర. మారీచుడు. రామాయణంలో మారీచుని పాత్ర ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. మారీచుడు ఒక రాక్షసుడు, మాయల మారి. మారీచుడు తన జిత్తులు మారి స్వభావంతో ఇతరుల గొంతును అనుకరించడంలో నేర్పరి. కామరూప విద్యలో ఆరితేరినవాడు. రావణుడు సీతాపహరణంలో తనకు సహకరించమని మొదటిసారి కోరినప్పుడు సున్నితంగా తిరస్కరించి మంచివాడిగానే కనిపిస్తాడు. తాను రాక్షసుడైన శ్రీరాముని సత్యధర్మ పరాయణతను రావణునికి చాటి చెప్పాడు. కానీ రావణుడు చంపుతానని బెదిరించడంతో తనకు ఎటు మరణం తప్పదని రావణుడి చేతిలో చావడం కంటే శ్రీరాముడి చేతిలో చావడమే మేలని భావించిన వాడు. మిత్రుని సంక్షేమం కోరే స్వభావం కలవాడు. బంగారు లేడిగా మారి సీతా అపహరణ కోసం రావణునికి సహాయపడటం అధర్మమైన ఇచ్చిన మాటకు కట్టుబడినవాడు. చివరకు శ్రీరాముని బాణానికి తనువు చాలించి తన జన్మను తరింప చేసుకున్న వాడు మారీచుడు. జటాయువు. వాల్మీకి రామాయణంలో జటాయువు పాత్ర చిన్నదైన ఎంతో ప్రాధాన్యత కలిగిన అపూర్వమైన పాత్ర.
పెద్ద గ్రద్ద అయిన జటాయువు దశరథ మహారాజుకు మిత్రుడు, సంపాతికి తమ్ముడు. శ్రీరాముడు సీతరక్షణ బాధ్యతను జటాయువుకు అప్పగించాడంటేనే అతని ప్రాధాన్యత తెలుస్తుంది. రావణుడు సీతను అపహరించే సమయంలో శత్రువు ఎంత బలవంతుడైనా శ్రీరాముడు తనకు అప్పగించిన సీత రక్షణ బాధ్యతను నెరవేర్చుటకు వీరోచితంగా రావణునితో పోరాడిన వీరుడు. తన ప్రాణానికి ముప్పు వాటిల్లుతున్న శ్రీరాముని పట్ల స్వామి భక్తిని, కృతజ్ఞత ధర్మాన్ని పాటించిన పక్షి రాజు తనను అనుమానించిన రామ లక్ష్మణులకు జరిగిన విషయం చెప్పి కన్నుమూశాడు. అతనికి ఉత్తమ గతులు కలగాలని శ్రీరామునిచే దహన సంస్కారాలు నిర్వహింపబడటం చూస్తే జటాయువు మహోన్నత వ్యక్తిత్వం అర్థమవుతుంది. శబరి. రామాయణంలో శబరి పాత్ర చాలా విశిష్టమైనది. పంపా నదీ తీరంలో మతంగ మహర్షి ఆశ్రమంలో నివసిస్తున్న సన్యాసిని. ఈమె గొప్ప తపస్సిద్ధురాలు, జ్ఞాన వయోవృద్ధురాలు. శ్రీరాముని దర్శనం కోసం ఎదురు చూస్తూ కాలం గడిపిన గొప్ప భక్తురాలు. శ్రీరాముని దర్శనంతో పులకించి భార్య విరహితుడైన శ్రీరామునికి మాతృ ప్రేమను పంచిన సాధ్వి. పంపా తీరంలో దొరికే పండ్లను రామునికి అర్పించి తన జన్మ ధన్యమైనట్లు తలచిన గుణవంతురాలు. శ్రీరాముని అనుమతితో తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్ని కాంతితో పుణ్యలోకాలకు ఎగిన పుణ్యాత్మురాలు శబరి. విరాధుడు. రామాయణంలో విరాధుని పాత్ర చిన్నదే అయినప్పటికీ శ్రీరామునికి శుభమును సూచించిన పాత్ర. ఇతను తుంబురుడనే గంధర్వుడు. కుబేరుని శాపం వల్ల విరాధుడిగా మారి అకృత్యాలు చేస్తున్న దుష్ట పాత్ర. రామ లక్ష్మణులపై విరుచుకుపడతాడు. విరాధుని 2 భుజాలు నరికినా ఎంతకో మరణించని వీరుడు. చివరకు రామ లక్ష్మణులు తనను గోతులో పాతి పెట్టడానికి సిద్ధమైనప్పుడు తన పూర్వ కథను వివరిస్తాడు. శ్రీరాముని వల్లనే తను శాప విముక్తి లభిస్తుందని తెలుసుకున్న వివేకవంతుడు శరభంగ మహర్షిని దర్శించుకుంటే శుభం కలుగుతుందని శ్రీరామునికి తెలిపి జీవితాన్ని సార్థకం చేసుకున్న ధన్యజీవి విరాధుడు. సుగ్రీవుడు. కిష్కింధను పాలించిన వానర రాజు సుగ్రీవుడు. ఈయన వాలికి సోదరుడు, మహాబలశాలి. అన్నయ్యైన వాలి సరిగా అర్థం చేసుకోక రాజ్యం నుండి బహిష్కరించి తరిమేయడంతో ఋష్యమూక పర్వతం మీద తలదాచుకుంటూ భార్యాహీనుడై కాలం గడిపిన దురదృష్టవంతుడు. శ్రీరామునితో మైత్రి గావించుకొని వాలిని అంతం చేయించి కిష్కింధకు ప్రభువై సీతాన్వేషణకు శ్రీరామునికి సహాయపడిన వానర రాజు. మైత్రికి మారుపేరుగా నిలిచిన కృతజ్ఞతను చాటుకున్న గొప్ప మిత్రుడు. సీతాన్వేషణలో వానరులకు మార్గ నిర్దేశం చేసిన వాడు. చక్కని దిశా పరిజ్ఞానం కలిగిన వాడు. కఠినమైన ఆదేశాలిచ్చే పరిపాలకుడు సుగ్రీవుడు. వాలి. వాలి కిష్కింధకు రాజు, మహాబలశాలి. ఇంద్రప్రసాదితమైన కాంచనమాలను మెడలో ధరించే అసహాయ సూర్యుడు. దుందుబి, మాయావి వంటి రాక్షస వీరులను ఎదిరించి వారి భరతం పట్టిన మహాబలవంతుడు. వాలి మతంగముని శాపానికి గురైనవాడు. సోదరుడైన సుగ్రీవుని అపార్థం చేసుకుని రాజ్యం నుండి బహిష్కరించబడి అవసాన దశలో పశ్చాత్తాపాన్ని పొందినవాడు వాలి. తన రాజ్యాన్ని, భార్యాపుత్రులను సుగ్రీవుని చేతిలో పెట్టి తన మెడలోని మాలను సుగ్రీవునికిచ్చి చేసిన తప్పును సరిదిద్దుకున్న సహృదయుడు వాలి. హనుమంతుడు. హనుమంతుడు కేసరి, అంజనాదేవిల కుమారుడు. వాయుదేవుని అనుగ్రహం వలన జన్మించిన వీరాధి వీరుడు హనుమంతుడు. ఈయన చక్కని సంభాషణ చాతుర్యం కలవాడు. తన వాక్చాతుర్యంతో శ్రీరాముని మనస్సును
ఆకట్టుకుని శ్రీరామ సుగ్రీవులకు మైత్రి కల్పించిన కార్యసాధకుడు. సుగ్రీవునికి మంచి మంత్రిగా చక్కని మంత్రాంగం కలిగిన వాడు హనుమంతుడు. మేరు పర్వతాన్ని వేలమార్లు అనాయాసంగా చుట్టి వచ్చినవాడు. భూమండలాన్ని సముద్రంలో ముంచగల బలవంతుడు. మహాసముద్రాలను అవలీలగా దాటగలిగిన మహాశక్తి సంపన్నుడు. బ్రహ్మాస్త్రాన్ని సైతం అడ్డుకోగల సముద్రుడు. శ్రీరామ కార్యాధ్యై లంకను చేరి చూసి రమ్మంటే కాల్చి వచ్చిన సోరాగ్రేసరుడు. యుద్ధరంగాన మూర్చపోయిన శ్రీరామ లక్ష్మణులను కాపాడుకోవడానికి సర్వౌషధి పర్వతాన్ని పెకలించుకుని వచ్చిన మహావీరుడు హనుమంతుడు. త్రిజట విభీషణునికి శరమ యందు జన్మించిన పుత్రిక. త్రిజట సీతాదేవికి కాపలాగా రావణునిచే నియమించబడింది. రాక్షస స్త్రీలకు నాయకురాలైన తండ్రి వలె ధర్మవర్తనురాలు. రావణుడు సీతాదేవిని బెదిరించి లొంగ తీసుకునే నిమిత్తం శ్రీరాముని చంపినట్లు మాయా శ్రీరాముని శిరస్సును చూపగా విలపిస్తున్న సీతను వాదార్చిన ధర్మాత్మురాలు త్రిజట తనకు వచ్చిన స్వప్న వృత్తాంతాన్ని సీతకు తెలిపి 1000 హంసల పల్లకీలో శ్రీరాముడు లంకకు రానున్నారని ఓరడించిన దయా హృదయురాలు. యుద్ధ భూమిలో బ్రహ్మాస్త్ర ప్రభావం వలన మూర్చపోయిన రామలక్ష్మణులను చూపించి వారు నా చేతిలో మరణించారు అని రావణుడు చెప్పగా సీత కూడా మూర్చపోతుంది. రామలక్ష్మణులు చనిపోలేదని, అదంతా బ్రహ్మ ప్రభావమని, భర్త చనిపోయిన స్త్రీని పుష్పక విమానం తీసుకెళ్లదు అని చెప్పిన సూక్ష్మగ్రాహి పరిశీలన శక్తి కలిగింది త్రిజట. మిక్కిలి కుమిలిపోతున్న సీతకు వాదార్పుతో కూడిన ధైర్యాన్నిచ్చింది త్రిజట. రాక్షస స్త్రీ అయినా సాటి స్త్రీ పట్ల మానవత్వాన్ని పరిమళింప చేసింది త్రిజట. విభీషణుడు రావణుని సోదరుల్లో ఒకడు. ధర్మంగా నడుచుకునేవాడు. దూతగా వచ్చిన హనుమంతునికి రావణుడు మరణ శిక్ష విధించగా సున్నితంగా దానిని వ్యతిరేకించిన ధర్మవర్తనుడు విభీషణుడు. హనుమ విషయంలో దూతను చంపకుండా ఇతర మార్గాల ద్వారా దండించవచ్చునని సూచించిన ధర్మ పక్షపాతి. శ్రీరామునితో యుద్ధం వద్దని సీతను శ్రీరాముడుకు అప్పగించి శరణు కోరటం అన్ని విధాల సముచితము, శ్రేయోదాయకము అని తేల్పిన శాంతి కాముకుడు. ధర్మం చెప్పినందుకు సహింపలేక రావణుడు తీవ్ర ఆగ్రహ ఆవేశాలకు లోనై నిందించగా ధర్మమూర్తి అయిన శ్రీరాముని శరణు కోరిన ధర్మ పరాయణుడు విభీషణుడు. ధర్మ సూక్ష్మములు తెలిసినవాడు. సోదరుని వెన్నుపోటు పొడిచినాడు అని నిందించిన చెలించనివాడు విభీషణుడు. రామాయణంలోని ఆదర్శవంతమైన పాత్రలలో విభీషణుడి పాత్ర కూడా ముఖ్యమైనది. కుంభకర్ణుడు. రామాయణంలో కుంభకర్ణుడి పాత్రను వాల్మీకి మహర్షి అద్భుతంగా చిత్రీకరించారు. ఇతను రావణుని సోదరుడు. ఇతడు 6 నెలలు నిద్రపోతాడట, 6 నెలలు మేల్కొని ఉంటాడని అంటారు. రాక్షసుడైన, వ్యసన పరుడైన, విచక్షణ జ్ఞానం కలిగినవాడు. బ్రహ్మదేవుని వలన వరం పొందినవాడు. భోజన ప్రియుడు. ఇతని పాత్ర కొంత హాస్యాన్ని కలిగిస్తుంది. సీతను అపహరించడం తప్పని రావణునికి హితబోధ చేసి తన విచక్షణను ప్రదర్శించాడు. తన సోదరుని వైపు నిలబడి యుద్ధానికి ఒప్పుకున్నాడు. అనేక వానర వీరులను చావు దెబ్బ తీసిన రాక్షస వీరుడు. వీరోచితంగా పోరాడి శ్రీరాముని ఐంద్రాస్త్ర ప్రయోగానికి మరణించిన వాడు కుంభకర్ణుడు. ఇంద్రజిత్తు. రామాయణంలో ఇంద్రజిత్తు పాత్ర కూడా చాలా కీలకమైంది. ఇంద్రజిత్తు రావణుని కుమారుడు. పట్టిన పట్టు సడలని పట్టుదల కలవాడు. ఇంద్రజాలంలో బాగా ఆరితేరినవాడు. ఇంద్రుని ఓడించి అనేక విద్యలు నేర్చుకుని మేఘనాథుడు అనే పేరు సంపాదించుకున్నవాడు. వానర సేనను ఓడించడానికి అనేక మాయలు, హోమాలు చేసినవాడు. చివరి వరకు పట్టుదలగా పోరాడిన వీరుడు.
తను వేసిన ఎత్తులకు శ్రీరామదండును కలవర పెట్టగలిగాడు. చివరకు లక్ష్మణుడు ప్రయోగించిన ఐంద్రాస్త్రమునకు మరణించిన వాడు ఇంద్రజిత్తు. రాముడు, శ్రీరాముడు పురుషోత్తముడు, సద్గుణ రాశి సంపన్నుడు. శ్రీరాముడు ఎల్లప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలన్నీ రాముడిలో ఉన్నాయి. రాముడు రూపంలోనూ గుణంలోనూ శ్రేష్ఠుడు. తమ్ముల మీద అపారమైన ప్రేమాభిమానాలు కలిగినవాడు. మహావీరుడు. మృదువుగా మాట్లాడుతాడు. శరణన్న వారిని కాపాడుతాడు. కోపం గర్వం లేనివాడు. రాముడు ఎప్పుడూ సత్యం పలికేవాడు. పరుల సంపదను ఆశించనివాడు. దీనులను ఆదుకునేవాడు. కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతోనూ సజ్జనులతోనూ వివిధ విషయాలను చర్చించేవాడు. వినయశీలి. తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు. సోమరితనం యామరిపోటుతనం లేనివాడు. అన్ని కళలలో ఆరితేరినవాడు. అసూయ మాత్సర్యం లేనివాడు. ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. ఏకపత్ని వ్రతుడు. జననీ జన్మభూమి స్వర్గం కంటే గొప్పదని చాటి చెప్పిన మహోన్నత మూర్తి శ్రీరాముడు.